ఏం చేస్తా ఉంటారు? ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు 24? జనసేన, టీడీపీ ఎందుకని? వాళ్ళు వస్తే డెవలప్మెంట్ అవుతుంది. డెవలప్మెంట్. ఈ గత ప్రభుత్వంలో డెవలప్మెంట్ కనిపిస్తుంది. సున్నా డెవలప్మెంట్ లేదు, కానీ అప్పులు చేసి డబ్బులు ఇవ్వడం. ఓకే. అసలు ఈ అప్పులు చేసి డబ్బులు ఇవ్వడం, ఉచిత పథకాల కాన్సెప్ట్ అనేది అసలు మంచిదని ఇప్పటి వరకు మనం ఏ స్టేట్లో కూడా ఇన్ని ఉచిత పథకాలు ఇవ్వడం చూడలేదు. మీ అభిప్రాయంలో అసలు ఉచిత పథకాలు ప్రజలకు ఇవ్వడం మంచిదేనా? కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదంట. అలా బతకడానికి ఏదైనా దారి చూపించాలి, ఒక కంపెనీలు తీసుకురావాలా. ఓకే. అంతేగాని ఉచితంగా ఇస్తే ఏమవుతుంది? అప్పులు చేసి ఇవ్వడమే కదా. ఓకే. మరి ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా బాగు చేసామని చెప్తున్నారు కదండి. అది ఇప్పుడు ఎడ్యుకేషన్ చేశారు, కరెక్ట్ ఒప్పుకోవచ్చు. స్కూల్లో అవి బాగు చేశారు, నీట్ గా చేపించారు, కలర్లు అన్ని నేర్పించారు. మరి వాళ్ళ భవిష్యత్తు ఏంటి? అదే వాళ్ళ భవిష్యత్తు కావాలంటే కంపెనీలు తీసుకురావాలి. ఇప్పుడు పక్కన ఉన్న తెలంగాణ వాళ్ళు ఎన్ని కంపెనీలు తీసుకొస్తున్నారు? ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా బాగా డెవలప్ చేసామని చెప్తున్నారండి. కానీ ఏంటంటే ఐటీ సెక్టర్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ కానీ, లేకపోతే ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ ఇవేవి లేవండి. సున్నా, గుండి సున్నా మన ఆంధ్ర. మరి వీటి పరంగా మరి యువతకనే ఉద్యోగాలు లేకపోతే వీళ్ళు చదువులు అనేవి వేస్ట్ కదండి. కష్టపడి చదివింది దేనికంటారు? అందరూ వాలంటీర్లకి వెళ్ళాలి. అప్పుడు 5,000 వాలంటీర్లు. అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ మీ అభిప్రాయం ఏంటంటే అసలు కరెక్ట్ గా ఉపయోగపడుతున్నారా, పని చేస్తున్నారా? వాళ్ళు అనుకుంటారా? డబ్బులు అయితే ఇవ్వడంలో కరెక్ట్ గానే ఉన్నాయి, ఇట్లన్నిలో వేస్ట్. డబ్బులు తెల్లగట్లు వచ్చి పంచుతారు, అదే వాళ్ళ పని. పింఛన్ విషయంలో మాత్రం కరెక్ట్ గా వర్క్ జరుగుతుందంటారు. అంతే, అంతగా ఉన్నది వేస్టే. ఓకే. అసలు ఈ భీమవరం అయితే మీరైతే ఎవరు గెలుస్తారు అనుకున్నారు? అంజబాబు గారా లేదా గన్ శ్రీనివాసరావు గారు? అది మనం చెప్పలేం, కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయితే మంచి పేరు ఉన్నాయి ఆయన. ఉండొచ్చు బహుశా. మెజార్టీ అంటే తప్పు చెప్పలేం. ఇప్పుడు అవతల జనసేన, టీడీపీ ఒకటైనాయి కదా, కూటమి అయింది కదా, చెప్పలేము ఎంతవరకు అనేది కరెక్ట్ చెప్పలేం. ఇప్పుడు వీళ్ళిద్దరిలో అవినీతి మరకలు కానీ లేకపోతే అక్రమ కేసులు అలాంటివి ఏమైనా ఉన్నాయండి? వాటిలో అయితే మనం చెప్పలేము, అంత రోజులం కాదు. ఒకటి ఏదైనా ఒకరి మీద పలానా ఊరి మీద ఇలాంటి పేరు ఉంది అని ఏమైనా మనం చెప్పలేమమ్మా, అటువంటి తెలియదు. మీరైతే కూటమి రావాలనుకుంటున్నారు. ఓకే. కూటమి వస్తే అసలు ఎన్ని సీట్లు గెలుస్తుంది అనుకున్నారండి? కూటమి అంటే నాకు తెలిసి ఒక 140, 150 వస్తాయేమనుకుంటున్నాను. 140, 150 వస్తాయంటారు. జగన్మోహన్ రెడ్డి 175 కావాలని అన్నారు. తెలుస్తుంది, చూద్దాం కదా. మరి 140 దీనికి వచ్చే 15, 20 అలా వస్తాయి. అంటే ఎవరికి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుంది, నమ్మకం అనేది ఉంటుంది. ఆయన నమ్మకంలో ఆయన చెప్పుంటాడు, అంతే. ఫైనల్ గా అయితే మీ ఓట్ అయితే, మీ సపోర్ట్ అయితే ఎవరికండి? ఓట్ అనేది టీడీపీకి. టీడీపీకి. అది ప్రభుత్వం అయితే ఖచ్చితంగా మారాలనుకుంటున్నాను.